హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా మరిది మ్యారేజ్ ఉండి ఊరెళ్ళి, ఊరు నుంచి మళ్ళీ మా అక్క వాళ్ళ ఊరెళ్ళాము. అక్కడ మేము తర్వాత రోజు వెళ్ళిపోతామంటే అక్క పొలానికెళ్తుందంటే, సరే మేమైనా పొలానికొస్తామని చెప్పాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఊరికి, మిస్ అవుతూ ఉంటాం. కానీ కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల చాలామంది మిస్ అవుతుంటారు. కానీ మనం మిస్ అయ్యామని కిడ్స్‌ని కూడా మిస్ చేయకూడదు. కంపల్సరీ ఇయర్లీ వన్స్ మన నేటివ్ ప్లేస్‌కి మనం వెళ్ళి ఉండి పిల్లలకి చూపించడం ఇంకో విధంగా ఉంటుంది. అప్పుడు మీరందరూ ఎలా ఉన్నారో ఆ నేచర్ అవన్నీ మీకు గుర్తొస్తాయి. మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ చాలా గుర్తొస్తాయి ఊరెళ్తే. ప్లీజ్ సమ్మర్‌కి ఊరెళ్ళడానికి కొంచెం ట్రై చేయండి. నేను, అక్క, చెర్రీ అక్క వెళ్తుంటే అక్క వెనక మేము కూడా వెళ్ళాం పొలానికి. అక్కడ అది వర్షాన్ని పడితే ఆ కరివేపాకు చెట్టు పెరిగిందంట. సో మేము చెన్నై వెళ్ళిపోతున్నాం రేపు అంటే ఈరోజు అలా వెళ్ళాం అక్కెనక. వెళ్ళి కరివేపాకు కొంచెం దక్షిత్ మ్యాంగోస్ అక్కడ తెంపడానికి వెళ్తే వాడు నేను కూడా వస్తా అని చెప్పి అక్కడ పడేసి వాడు వెళ్ళిపోయాడు మ్యాంగోస్ కోసం. సరే అని వాళ్ళిద్దరు మ్యాంగోస్ అది మా చెట్టు కాదు, వేరే వాళ్ళది ఎవరిదో చెట్టు, అక్కడ తీసుకొస్తున్నారు వాళ్ళిద్దరు. సో అందరం వెళ్తే పడిపోతామని చెప్పి మేము వెళ్ళలేదు. సో వాళ్ళు వెళ్ళి చూసి రాని సిచ్యువేషన్ ఏంటి అని. కానీ చెట్టుకి కాయలు ఫుల్గా కాసాయని వాళ్ళన్ని ముళ్ళ చెట్లన్నీ అది అడ్డుగా పెట్టేశారు, ఎవరైనా కాయలు తెంపేస్తారని. సో అందుకని మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వెళ్ళనని చెప్పి మేము ఊరుకున్నాను. సరే అని ఈలోపు నేను, రాము కరివేపాకు చెన్నై తీసుకెళ్దామని చాలానే కట్ చేసాము. రాము కట్ చేస్తూ ఉంటే ఈలోపు ఒక సౌండ్ వచ్చింది, డాడీ అని. అయితే ఎవర్రా ఇంత గట్టిగా పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూసేసరికి దక్షిత్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, డాడీ డాడీ అంటూ. ఏమైందా అని చూసేసరికి ఒక 4 మ్యాంగోస్ ఏమో దొంగలాడుకొచ్చారు. మేము అక్క వాళ్ళ ఇంటి నుంచి ఒక 15 మ్యాంగోస్ దాకా తీసుకొచ్చాము, 10-15 దాకా. నేను 6-7 టైమ్స్ మామిడికాయ పప్పు చేశాను, పులిహోర అన్నం చేశాను. ఇంకా మ్యాంగో ఫిష్ చేద్దామని చెప్పి కొంచెం మామిడికాయ అయితే ఉంచుకున్నాను. ఇంకా మునక్కాయలు తెచ్చుకున్నాము. డ్రమ్ స్టిక్స్ కూడా మాకు మోర్ దెన్ 2 వీక్స్ వచ్చాయి, అక్క వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాయి. ఇంకా మామిడికాయలు మాకేమో ఎవరైనా చూస్తారా సీడ్ అంటుకుంటుంది, ఇవ్వరా అన్నా కూడా దక్షిత్ అయితే ఇవ్వను ఇవి నావి అని చెప్పి గొడవ చేస్తున్నాడు. దాని తర్వాత సీడ్ అంటుకుంటుందని భయపడి వచ్చేసాము. ఇంకెక్కువసేపు ఉంటే కూడా బాగోదని చెప్పి మేము బయలుదేరి వచ్చాము, ఎందుకంటే అవి దొంగలాడాం కదా, ఎవరైనా చూస్తారని చెప్పి వచ్చేసాము. ఇంకా సరేలే అని పొలాలన్నీ తిరుక్కుంటూ ఇంటికి వెళ్ళాము. అక్క, నేను, రాము, దక్షిత్ ఏమో రామ్మంటే రాకుండా ఏడుస్తున్నాడు. ప్లీజ్ డూ లైక్